మంగళూరు బిడ్డలు ఉన్నాయా? లేవు. వీడి దగ్గర ఏముండవు. ఏంటన్నా లోపలికి వెళ్ళాలంత ఈజీగా బయటకు వచ్చేసావు? ఏంటి మ్యాటర్? తోలు దగ్గర నుంచి తోలు బెల్ట్ దాకా అమ్ముడుపోతున్న ఈ దేశంలో బయటికి రావడం ఒక మ్యాటర్ ఏంట్రా? అసలు మ్యాటర్ ఎక్కడ దొరుకుతుందో చెప్పవేంటి నువ్వు? ఓహో ఇదా? దర్గా బజార్ లో నీలకంఠ కొట్లో దొరుకుతుంది కదా. ఇంకేం దొరుకుతాయి ఏంటి అక్కడ? దొరకంది ఏముందన్నా, ఒక్క నీతి తప్ప. నాటు సారా, చీపులు ఎక్కరు, ఫారెన్ సరుకు అన్ని దొరుకుతాయి ఈ ఊళ్ళో. అమ్మకానికి అమ్మాయిలు, నరకడానికి రౌడీలు వీధికి ఇద్దరు ఉన్నారు. అంతెందుకు, నీకేం కావాల్సి వచ్చినా ధర్మపక్షం మనుషులకు ఫోన్ కొట్టండి, నిమిషంలో అరేంజ్మెంట్ అయిపోతుంది. అయ్యి బాబోయ్, మాటల్లో పెట్టి ఇంత మ్యాటర్ అడిగేసారేంటి? అడిగింది ఇంత, నువ్వంతా చెప్పావు. ఏంట్రా, ఏం జరిగింది? వీడు పెట్టలేకపోతే పట్టుకున్నాం సార్. ఇట్రారా, మేముండగా మీరు పట్టుకోవడం ఏంట్రా? మా డ్యూటీ మీరు చేస్తున్నారా? నువ్వెక్కడికి రా. వీడిని చెప్పించండి. సార్ సార్, ఆ బ్రీఫ్ కేసు నాది సార్. అందులో 3 లక్షలు ఉన్నాయి. ఇప్పుడే బ్యాంక్ నుండి తెస్తున్నాను. ఇది నీదే అనే గ్యారంటీ ఏంటి? సార్, స్టేషన్కి వచ్చి ప్రూవ్ చేసుకొని తీసుకెళ్ళు. నమస్తే సార్. పిలిస్తే గానీ రారు, పిలవకుండానే వచ్చారేంటండి? తప్పుకోరా. ఆ పెట్టే ఓనర్ చేతిలో పెడితే గానీ మనం తప్పుకోమండి. పోనివరా చెప్పు.
నడి రోడ్డు మీద పోలీసులు పట్టుకుని కొడుతున్నావు. డీడీ కోదండపాణి, నువ్వు డీడీ కోదండపాణివి కాదు, కేడి కోదండపాణివి. వీడిని అరెస్ట్ చేయి. చేయమంటాకు నువ్వే. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 5గురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి గాని చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఎల్ఎన్ స్వామి, డీసీపీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, విజయవాడ. వీడు ఎస్ఐ కాదు, బందర్ సెంటర్ లో బ్లేడ్ తో జేబులు కత్తిరించే పిక్ పాకెటర్. కూర్చేయండి. సెల్యూట్ నాకు పెట్టారా, మీ టోపీలకు పెట్టుకున్నారా? వన్స్ మోర్. సున్నం ఎక్కువైతే దవడ పగులుద్ది అన్నప్పుడే ఈయన పై అవసరాన్ని తెలుసుంటే ఈ సెల్యూట్ అప్పుడే చేసేవాడిని కదరా బాబు. ఎవడయ్యా జెండా కట్టింది? నేనే సార్. 3 అడుగులు కిందకి కట్టావు. కర్ర 30 అడుగులు పొడవుండడం వల్ల 3 అడుగులు కరెక్ట్ గా కనిపించలేదు సార్. అంటే 30 అడుగుల దూరంలో పారిపోతున్న దొంగ కూడా నీకు సరిగ్గా కనిపించాడుగా. యువర్ సస్పెండెడ్. అమ్మో, 3 అడుగులకే సస్పెండ్ అంటే 500కి డిస్మిస్ నేను. డౌట్ లేదు. నీకు మార్చ్ పాస్ట్ తెలుసా? సార్ అది మర్చిపోయాడు సార్. మొన్నటిదాకా ట్రాఫిక్ లో ఉన్నాడు కదండి, ఒకే చోట నిలబడి స్టాచ్యూలు అయిపోయాడు. నీకు అన్ని తెలుసు అనుకుంటాను. తెలుసు సార్. మీరు నువ్వులు ఇస్తే నూనె తీస్తాను, పాలు ఇస్తే వెన్న తీస్తాను. నిప్పంటే అందులో దూకి చస్తావా? ఆ, కుప్పు సాములోంచి కుప్పును తీసినంత ఈజీ కాదు కానీ ముందు జిప్పు పెట్టుకోవయ్యా. సారీ సార్. లుక్ హియర్, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా. మీరు షూ వేసుకున్నా వేసుకోకపోయినా, క్రాప్ చేయించుకున్నా లేకపోయినా ఐ డోంట్ మైండ్. మీరు మందు కొట్టినా ఐ డోంట్ కేర్. కానీ నేను చెప్పిన పని కరెక్ట్ గా చేయాలి. అలా కాకుండా ఎవరైనా తాకాడిస్తే వార్నింగ్, సస్పెన్షన్, డిస్మిస్లు ఉండవు. రాత్రికి రాత్రి కాల్చి పారేసి బెజవాడ బ్యారేజ్ కింద పారేస్తా. అర్థమైందా? 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు. పోలీసు వాడికి పొగరుండాలి. పబ్లిక్ ని ఎవడైనా డిస్టర్బ్ చేస్తే వాడిని తొక్కి నార తీయండి. మన మంచి వాళ్ళకు మంచిగాను, పోగిరిగాళ్లకు పోగిరిగాను ఉండాలి. జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టినప్పుడే మనం పోలీసు వాళ్ళం. ఇంతమంది అధికారుల నుండి కూడా తప్పులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఎవరు? మిస్టర్ ఆకువకల. ఎస్ సార్. 24 గంటల్లో విజయవాడ నగరంలో ఎన్ని సిటీ బస్సులు ఉన్నాయి? వైన్ షాప్లు, నగర దుకాణాలు, కిరాణా కొట్లు, లాడ్జింగ్లు, బోర్డింగ్లు, కాలేజీలు, హోటళ్లు ఎన్ని ఉన్నాయి? స్టూడెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్, లాయర్స్, డాక్టర్స్, టోటల్ లిస్ట్ నా టేబుల్ మీద ఉండాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. లారీలు మెయిన్ రోడ్ మీదకి రాకూడదు. ఏ బస్ అయినా స్టాప్ లోనే ఆగాలి. బట్టి కొట్ల దగ్గర బాతాకాన్ని కొడుతూ పల్లెని వాడు నుంచోకూడదు. అసలు 4 కంటే ఎక్కువ మంది రోడ్ల మీద కలిసి నిలబడకూడదు. అది 144 సెక్షన్ కదా సార్. నేను ఉన్నంత వరకు డైలీ 144 సెక్షనే. దాన్ని మీసా చట్టం అంటారు కదండి. నా పేరేంటి? స్వామి. దాన్ని తిరగే. మీసా. పద్ధతిగా ఉంటే మీసాల స్వామిని, పద్ధతి తప్పితే లక్ష్మీ నరసింహ స్వామి.